ఇక్కడ ఇవాళ స్పెషల్ ఏంటంటే ఇద్దరు నామినేషన్లో ఉన్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు నామినేషన్, వేరు నామినేషన్స్లో. ఎలా అనిపిస్తుంది సార్? ఇట్స్ గ్రేట్. మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే సైమా అనేది నాకు ఎప్పుడు తెలుసు, ఎన్నో సంవత్సరాల నుంచి 4 years, ఐ థింక్ 6th year అనుకుంటా. 6th year బిగ్గా వెళ్తానే ఉంది. ఎందుకంటే ఇదేంటి ఒక ప్లాట్ఫామ్ లాంటిది, ఒక ఆర్టిస్టులు అందరూ ఒక కలిసి ఇక్కడ సరదాగా. ఇంకోటి ఏంటంటే అవార్డ్స్ అనేది కూడా ఒక అందరికీ ఎంకరేజ్మెంట్ లాంటిది. బట్ దీంట్లో ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను సైమాకి ఐ థింక్ నేను ఫస్ట్ టైం నేను రావడం. అంతకుముందు కుదరలేదు డేట్స్ ఇది. సో ఏంటంటే రోషన్కి బెస్ట్ డెబ్యూ నామినీలో వచ్చింది, నాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నామినీలో వచ్చింది. మీ ఇద్దరం పార్టిసిపేట్ చేయడం అనేది ఇస్ గుడ్, బాగుంది. అందుకే నేను కూడా ఇద్దరం కలిసి రావడానికి ఇక్కడ ఇది ఒక అరుదైన సందర్భం. ఇంకా ఫ్యూచర్లో చాలా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేనే యాక్ట్ చేస్తూ ఉంటాను. ఈజ్ బికమ్ హీరోగా అవుతాడు నెక్స్ట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఈజ్ ఆల్ ద బెస్ట్ సైమా. ఇంకా ముందు కూడా ఇంకా ఎంత హైట్స్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సరైనోడులో బెస్ట్ సపోర్టింగ్ రోల్లో నామినేట్ అయ్యారు సార్. దాని గురించి మీకు గుర్తొచ్చే ఇన్సిడెంట్స్ ఏంటి? సరైనోడు ఫిల్మ్ బెస్ట్ సపోర్టింగ్ నాకు 2-3 దాంట్లో కూడా వచ్చింది. బట్ నామినీ రావడం అని కూడా ఒక అవార్డు వచ్చిన లాగానే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎవరు పార్టిసిపేట్ నలుగురిలో ఒకరికి రావాలి కాబట్టి ఎవరికి వచ్చినా నాకు చాలా సంతోషం. బట్ సరైనోడు అనేది నాకు మన బన్నీతో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బన్నీ చాలా కష్టపడి పైకి వచ్చిన యాక్టర్, అలాగే డెడికేషను, వర్క్ మీద డెడికేషన్ ఉన్న ఆర్టిస్ట్ అతను. ఆయనతో చేయడం అనేది నాకు ఎక్స్పీరియన్స్ బాగా. ఇప్పుడు మీరు ఇంకో షాక్ అవుతారు, ఇప్పుడు నేను విలన్గా కూడా చేస్తున్నాను. 3 languages. మలయాళం మోహన్ లాల్ గారితో చేస్తున్నాను, అలాగే కన్నడ సుదీప్ అండ్ శివరాజ్ కుమార్తో చేస్తున్నాను. ఇప్పుడు నాగ చైతన్యతో ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. సో విలన్గా కూడా చేస్తున్నాను. మళ్ళీ నా హీరో ఫిల్మ్స్ ఇంకా 2 ఉన్నాయి, చూద్దాం, అలా వెళ్తూ ఉంటామే. సార్ రోషన్ ఫస్ట్ హీరో అవుతాను అనగానే మీరు ఇచ్చిన సజెషన్ ఏంటి, ఏం చెప్పారు అసలు తనకి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నన్ను కంపేర్ చేస్తే కనుక నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు. రోషన్ కంపేర్ చేస్తే వాళ్ళ మదర్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్టర్ని. సో మా చిన్నప్పటి నుంచి ఆయన అబ్జర్వేషన్ అంతా సినీ ఫీల్డ్లోనే ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఏం చెప్పాల. బట్ ఒకటే చెప్పింది ఏంటంటే డెడికేషన్గా ఉండాలి, వర్క్ మీద డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. అలాగే ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, అదే యాక్టింగ్ గురించి మనం అదేంటంటే ఎక్స్పీరియన్స్తో వచ్చేది అది. సో నువ్వు వస్తున్నావు, ఇండస్ట్రీలో ఎంటర్ అవుతున్నావు కాబట్టి యూ హ్యావ్ టు మస్ట్ డెడికేట్గా ఉండాలని చెప్పాము అంతే. నిర్మలా కాన్వెంట్ అసలు ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? మైండ్లో వచ్చిన ఫస్ట్ థాట్ ఒక ఆన్ స్క్రీన్ చూడగానే. అప్పట్లో మేము 22 yearsకి 23 years కానీ రాలేదు స్క్రీన్ మీదకి. ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్ 18 yearsకి 16 yearsకి రావడం. అది కాకుండా ఇప్పుడు యాక్చువల్గా మేము అనుకోలేదు రోషన్ ఇంట్రడ్యూస్ చేద్దాము నిర్మలా కాన్వెంట్లో, అనుకోలే. నాగార్జున గారు వాళ్ళు అడగడం, ఎట్టి బస్సులో బాగుంటాడు ఈ సబ్జెక్ట్కి, రోషన్ చేస్తే బాగుంటుందని నాగార్జున గారు అడగడం. నేను కూడా ఆలోచించి అతని డెసిషన్ కూడా తీసుకొని నువ్వు చేస్తాను నేను అని కాన్ఫిడెన్స్తో చెప్పబట్టి నిర్మలా కాన్వెంట్ వచ్చింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫస్ట్ సినిమాలోనే ఎక్స్పీరియన్స్ అది నేను చెప్పకూడదు తండ్రిగా. సో బాగా చేశాడు. ఫస్ట్ మూవీ అండ్ దెన్ నామినేట్ అయ్యాను డెబ్యూటెంట్కి. సో ఇట్ ఫీల్స్ అమేజింగ్. Thank you so much, Roshan. All the best for your career. Thank you so much.